జై శ్రీరామ్ అండి. ఈరోజు మీకు ఒక ముఖ్యమైనటువంటి వాస్తు దోషం అనవరదిని దీన్ని వాస్తు దోషంగా తీసుకోవద్దు. అయినా కూడా దాని ఎఫెక్టు ఆ ఇంట్లో వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి ఇటు చూడండి. ఇక్కడ ఈ యొక్క బిల్డింగ్కి ఇది కరెక్ట్గా నార్త్ ఈస్ట్ కార్నర్ ఎంట్రన్స్. ఓకే, ఈ నార్త్ ఈస్ట్ కార్నర్ ఎంట్రన్స్. అలాగే ఇక్కడ చూడండి, ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ పిల్లర్ వచ్చింది. చూపించినానా? కరెక్ట్గా పిల్లర్కి ఎదురుగుండా కరెంటు స్తంభం ఉంది చూడండి. ఒక్కసారి ఆ కరెంటు స్తంభం పరిస్థితి చూడండి, ఆ వైర్లు చూడండి, పై నుండి కింద వరకు చిక్కులు ముళ్ళు ఉండాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా ఓవర్గా ఉండడము. అది కరెక్ట్గా ఈశాన్యం మూలలో ఆ రకంగా ఉండడం వలన ఆ ఇంట్లో చాలా అనుకోనేటువంటి సంఘటనలు, అలాగే అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్ అంటారు కదా, అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్, అన్ఎక్స్పెక్టెడ్ ప్రాబ్లమ్స్, సడన్గా వచ్చి పడే టెన్షన్స్ లాంటివి జరుగుతుంటాయి. ఇంట్లో కూడా మనశ్శాంతి ఉండదు. ఊరికే చికాకులు, ఆర్గ్యుమెంట్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కరెక్ట్గా ఈశాన్యం మూలలో పిల్లేరికి, మన ఇంటి పిల్లేరికి ఎదురుగుండా స్తంభం ఉండి, ఆ స్తంభాలు ప్రతి ఇంటి ముందు ఉంటాయి. పిల్లేరు టు పిల్లేరు కరెక్ట్గా ఎదురుగుండా ఉండి ఆ స్తంభానికి అన్ని చిక్కుముళ్ళలాగా ఉండాల్సిందని కొన్ని వందల వైర్లు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసారో లేదో, అటువంటి వందల వైర్లు ఒకదాని మీద చిక్కులు మెలికలు వేసుకొని అట్లా ఉండడం వలన ఆ ఎఫెక్ట్ కూడా ఉంటుందండి. దీని వాస్తు దోషం కింద తీసుకోవద్దు, కానీ ఆ ఎఫెక్ట్ ఉంటుంది. మేము చాలా ఇళ్లలో చూసాము. ఒక్కసారి అది గమనించగలరు. జై శ్రీరామ్.